నిన్న రాత్రి వీడియోలో ఈ రావణ లంక గురించి మాట్లాడాం. అంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఇప్పుడు స్కూల్ విద్యార్థులు, కాలేజీకి వెళ్ళే వాళ్ళు, అలాగే రీసెర్చ్ స్కాలర్స్ సో ఎక్కడ కనిపించినా కొన్ని విచిత్రమైన ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. సో జవాబు చెప్పడం ఇది మన బాధ్యత కదా. మనం మరి ఇంత రీసెర్చ్ చేస్తున్నాం, మరి మన బాధ్యత కదా. అలా చూసినప్పుడు ఒక మ్యాసివ్ కన్ఫ్యూజన్ అనేది మనలో ఉంటుందండి. ఇప్పుడు ఇది ఎలా చెప్పాలంటే, ఒక ప్రముఖ మత గురువు ఈయనేం చెప్తున్నారు అంటే, శివుడి కాలము 70,000 సంవత్సరాలు అని చెప్పారు. ఆధారాలు ఎక్కడండి? 70,000 సంవత్సరాల క్రితము మనిషి అనేవాడు ఎక్కడెక్కడ నివసించుంటాడు? అంటే ఒక నాగరికత అనేది ఉండేదా? బట్టలు వేసుకునే వాళ్ళమా? ఒక భాష ఉంటుందా? మనకు ఈ వివాహ బంధాలు ఉంటాయా? కుటుంబం అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు 70,000 సంవత్సరాల క్రితం ఇది ఉంటుందా? ఆధారాలు ఎక్కడ అన్న తరువాత లిటరల్గా ఒక 35,000 సంవత్సరాలు చూడండి. ఇప్పుడు మనము చిన్నప్పుడు చరిత్ర పుస్తకాల్లో ఏం చదువుకున్నామండి? మీకు మొట్టమొదటి వ్యవసాయము అనేది మీకు బాబిలోనియా, మెసొపొటేమియా ఇక్కడే వాళ్ళు చేశారు. ఏంటి? ఒక లుంగీ కట్టుకొని మీకు ఖర్జూరము తింటూ, అంటే ఒంటెలు మేపుకునేవాళ్ళు. వీళ్ళే మానవ నాగరికతకు ఆధారము. ద హ్యూమన్ సివిలైజేషన్ ఇవాల్వ్డ్ అట్ మెసొపొటేమియా, బాబిలోనియా, ఇలా వీళ్ళు మాట్లాడారు కదా. ఇదే కదా మనం చదివేము. ఇవాళ ఇదంతా ఒట్టి బోగస్ వ్యవహారము. బ్రిటిష్ వాడు పనిగట్టుకొని భారత చరిత్రను ప్రపంచానికి చెప్పకూడదు. సో మన చరిత్ర ఎవరికి తెలియకూడదు, తెలిస్తే వీళ్లకు ప్రమాదము. కాబట్టి ఇలాంటి కట్టుకథలు రాస్తూ వెళ్ళారు. కానీ మనము సత్యయుగములో ఉన్నాం. ప్రతి ఒక్క నిజము కూడా బయటపడుతూనే ఉంటుంది. అలాంటప్పుడు ఒక 35,000 సంవత్సరాల క్రితము మానవ నాగరికత ఉందా? శివుడు ఈ టైంలోనే నివసించారా? ఇవన్నీ ప్రశ్నలు. కానీ ఈరోజు ఎక్స్కవేషన్స్ చేస్తున్నప్పుడు చూడండి, ఆ రోజుల్లో ఈ డౌట్స్ మన స్కాలర్స్ చాలామంది పెద్ద పెద్ద వాళ్ళకి వచ్చినప్పుడు బ్రిటిష్ వాడు చెయ్యనివ్వలేదండి. అంటే హరప్పా నాగరికత, దీని ఆధారంగా మీరు మాట్లాడండి, దానికి ముందు ఏం జరిగిందో మీకు అనవసరము, దానికి సంబంధించిన ఎక్స్కవేషన్స్ అనేవి చెయ్యకండి. అంటే మీకు ద్వారకాకు సంబంధించిన నిజాలు, రామాయణము, మహాభారతము వీటికి చెందిన ఆధారాలు బయటపడవచ్చు కదా. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో వీళ్ళు ఇవాళ అంటే మీకు గత 10 ఏళ్లలో కొన్ని అతి ముఖ్యమైన ప్రాంతాల్లో వీళ్ళు తవ్వకాలు చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈ కుండలు దొరుకుతున్నాయి, అంటే వంట చేసుకోవడానికి వాడే సామగ్రి. అలాగే మెటల్తో చేసిన కొన్ని విగ్రహాలు, వీటినంతా చూశారు అనుకోండి, ఏకంగా 80,000 సంవత్సరాలు. సో ఇప్పుడు ఇది కరెక్ట్గా మనం వస్తున్నామండి. కరెక్ట్గా మన పిల్లలకు ఇదే జరిగింది. కొన్ని వీడియోస్లో చూడండి, నేను 60,000 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఒక మానవ నాగరికత ఉంది. ఎక్కడ? సెంటినల్ ఐలాండ్స్, అంటే అండమాన్ నికోబార్ దీవుల వద్ద ఉండే ఒక జాతి. 60,000 సంవత్సరాలు వాళ్ళు ఇంకా కూడా ఉన్నారు. మనం చూడొచ్చు, ఇంకా కూడా వాళ్ళు ఉన్నారు. అలాగే మన భారతీయులు కొంతమంది మిత్రులు, ప్రేమ్ గారు మీరు వరదలు అంటే వరము ఇచ్చే వాళ్ళని అర్థం చేసుకోవాలండి. వరదలు అంటే మీరు సముద్రము, నీరు అని ఆలోచిస్తున్నారు అంటే. ఒక్కటి ఫ్రెండ్స్, ఇది ఒక కథ, ఇది పలానా పుస్తకంలో రాశారు, ఇది ఒక పురాణము, అయిపోయిందండి. దానికి మించి ఎటువంటి డిబేట్, ఎటువంటి రీసెర్చ్ ఏమీ అక్కర్లేదు. మీరు చెప్పారు నేను నమ్మాను, నేను చెప్పాను మీరు నమ్మారు, అయిపోయింది. అదే వరదలు అన్నారండి, వరదలు వస్తాయి కదా, మీకు సముద్రము, పెద్ద తుఫాను, వర్షాలు, ఇందులో పెద్ద పెద్ద ఓడలు వేసుకొని మన భారతీయులు దేశ విదేశాలకు వెళ్ళారు. ఇది మన చరిత్రని మీరు ఆలోచించారనుకోండి, ఈ డైమెన్షన్స్లో మీరు చూసారనుకోండి, ఎన్నెన్ని నిజాలు బయటపడతాయి. ఇప్పుడు ఆస్ట్రేలియాలో నివసించే వాళ్ళు భారతీయులు అన్నప్పుడు ఆస్ట్రేలియా అంటున్నాం. అంటే ఏంటి? మీకు కొంతమంది వ్యాపారులు వీళ్ళు ఓడలు వేసుకొని తక్కిన దేశాలకు వెళుతున్నప్పుడు ఒక పెద్ద మీకు సునామీ రావడం, లేదా మీకు ఒక మహాప్రళయం రావడం, వీళ్ళు తిరిగి రాలేకపోయారు. వీళ్ళు ఆస్ట్రేలియాలో అక్కడ ఉండిపోయారు. ఎంత? ఒక 40,000 సంవత్సరాల క్రితం అక్కడ ఉండిన వాళ్ళు ఇవాళ అబోరిజినల్స్
పేర్లంతా కూడా ఇక్కడ మన దేశానికి సంబంధించిన పేర్లే పెట్టుకున్నారు. ఇలాగ ఒక 30,000 సంవత్సరాల క్రితము అమెరికా అన్నారు, రష్యా అన్నారు, యూరోప్, ఇలాగ వివిధ ప్రాంతాలకు వెళ్ళి ఈ భారతీయులే నివసిస్తున్నారు. వీటికి ఆధారాలు ఉన్నాయా? మనం ఏం మాట్లాడుతున్నామండి? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఒక 8,000 సంవత్సరాలు, 10,000 సంవత్సరాలు అంతే. మానవ నాగరికత అంటే భారత్కు సంబంధించి ఇంతేనండి. మిగతావి అంతా కూడా ఈజిప్ట్, మీకు మెసొపొటేమియా, ఇరాక్ అక్కడే జరిగాయి, ఇండియాలో ఏమీ జరగలేదని మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు మనం చూడండి, మీకు ఒక విగ్రహము, దీన్ని కల్ప విగ్రహము అంటారు. 26,000 సంవత్సరాల క్రితము ఈ విగ్రహాన్ని భారతీయులు తయారు చేశారు. ఇది కాలిఫోర్నియా యూనివర్సిటీలో కార్బన్ డేటింగ్ చేస్తే, అంటే టిబెట్లో ఒక మాన్స్ట్రీలో ఇది దొరికినట్టుగా చెప్తున్నారు. దీనిని వీళ్ళు ఏం చేశారు, ఈ బౌద్ధ భిక్షువులు అమెరికా వాడికి ఇచ్చారు. అమెరికాలో ఏంటి, CIA, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, వీళ్ళు తీసుకువెళ్ళి దీన్ని ఎప్పుడు తయారు చేశారు అని చెప్పి వీళ్ళు కాలిఫోర్నియా యూనివర్సిటీకి ఇస్తున్నారు. వాళ్ళు కార్బన్ డేటింగ్ చేస్తున్నారు. చేసినప్పుడు 26,654 సంవత్సరాలు BC, బిఫోర్ కామన్ ఈరా, ఈ టైంలో ఈ విగ్రహము తయారయ్యింది. అంటే మీరు మాట్లాడుతున్న 35,000 సంవత్సరాలు శివుడు నిజమే, శివుడు కాలం ఇదే ఎంతోమంది చెప్తున్నారు. అంటే ఏంటి, ఆయన పరినిర్వాణము చెందిన తరువాత మీకు ఆయన్ని దేవుడిగా కొలుస్తూ మన భారతీయులు ఇలాంటి విగ్రహాన్ని తయారు చేశారు. మీరు మాట్లాడుతున్న హరప్పా ఎక్కడ, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎక్కడ, గోబికెల్ తెప్పే ఎక్కడ, అంటే మొట్టమొదటి ఆలయము 12,000 సంవత్సరాలు. నేనే 2-3 వీడియోస్లో మాట్లాడాను, ఓల్డెస్ట్ టెంపుల్ అని మాట్లాడాను. మరి ఇక్కడ ఏం జరిగిందండి, 26,000 సంవత్సరాల క్రితమే శివుడికి సంబంధించిన విగ్రహము అక్కడ దొరికింది. సో ఒక్కసారిగా ఈ వార్త, అంటే కార్బన్ డేటింగ్లో ఈ విగ్రహము 26,000 సంవత్సరాల క్రితం అన్నప్పుడు అమెరికా వాడు బిత్తరపోయాడు. బాబోయ్, ఈ భారతీయుల చరిత్ర ఏంటి, వీళ్ళు అప్పుడే శివుడిని దేవుడిగా కొలుస్తున్నారా, మరి వీళ్ళ టెక్నాలజీ ఏంటి, ఇలాంటి ఒక మెటల్ విగ్రహాన్ని వీళ్ళు ఎలా తయారు చేశారు? ఫ్రెండ్స్, మీరు నమ్మరు, వీళ్ళకి ఆ శివుడు మీద ఉండే అపారమైన భక్తి ఎలాంటిదంటే, ఒక పెద్ద కంటైనర్ అండి, అంటే ఒక వుడెన్ బాక్స్, అందులో ఈ విగ్రహము ఉంది. మీకు ఎలా ఆలోచించారంటే, ఎంత పెద్ద వర్షము వచ్చినా, తుఫాను రాని, సునామీ రాని, ఒక మహాప్రళయమే రాని, మా శివుడికి ఏం కాకూడదు, మా శివుడి విగ్రహానికి ఏం కాకూడదని అట్లాగా వీళ్ళు భద్రపరిచారు. కొన్ని వేల సంవత్సరాలు ఈ విగ్రహము చాలా చాలా జాగ్రత్తగా చెక్కు చెదరకుండా ఉంది. ఫైనల్గా ఇది బయటపడింది. టిబెట్ వాళ్ళేమో అమెరికా వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు రీసెర్చ్ చేసి, అంటే 26,000 సంవత్సరాల క్రితమే భారత్లో ఒక నాగరికత ఉండేది, శివుడు అనబడే దేవుడు ఉండేవాడు, ఆయనను వీళ్ళు కొలిచేవారు, ఆయన మీద ఉండే భక్తి గౌరవంతో ఇలాంటి విగ్రహాలు తయారు చేసేవాళ్ళు. అంటే టెంపుల్ కల్చర్ అనేది మన నరాల్లో ఉండడం అనేది ఇక్కడ బయటపడింది. ఇది ఇప్పుడు బయట చెప్పారు అనుకోండి, ఒకవేళ ఓపెన్గా చెప్పారు అనుకోండి, చరిత్ర పుస్తకాలంతా మీరు మార్చి రాయాలి. బ్రిటిష్ వాడు చెప్పిన పచ్చి అబద్ధాలంతా బయటపడిపోతుంది. యూరోప్ మాదే హైయెస్ట్ సివిలైజేషన్, అడ్వాన్స్డ్ సివిలైజేషన్ వీళ్ళు చెప్పుకున్నారు చూసారా. ఆ రోజుల్లో బట్టలు లేకుండా గొడ్డు మాంసము, పచ్చి మాంసం తింటున్నప్పుడు ఇక్కడ శివుడి విగ్రహాలను ఈ భారతీయులు తయారు చేశారంటే మనది ఎంత అడ్వాన్స్డ్ సివిలైజేషనో చూసుకోండి. ఇదంతా బయటపడిపోతుంది. ఇది తెలియకూడదు అంటే సడన్గా ఒకరోజు ఈ విగ్రహము CIA యొక్క ఒక సీక్రెట్ ఆఫీస్ నుంచి మాయమైంది, ఎక్కడో పోయింది, దీనిని కనిపెట్టిన వాళ్ళకి మేము రివార్డ్ ఇస్తాము, ఇలా చెప్పి ఈ కల్ప విగ్రహాన్ని లేకుండా చేశారు. ఒకవేళ ఇది బయటపడితే భారత్ యొక్క అసలు సిసలైన చరిత్ర, మన యొక్క సాంప్రదాయ వ్యవహారాలు, ఈ దైవ ఆరాధన అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచే భారత్లో ఉంది అనే ఈ పచ్చి నిజాలు బయటపడతాయి. కాబట్టి కల్ప విగ్రహము అలా మాయమైపోయింది. ఇవాళ వరకు కూడా ఇది ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు. మరి ఇలాంటి ఒక సాంప్రదాయము
శివుడి విగ్రహము 26,000 సంవత్సరాల క్రితము ఉండింది అంటే మన చరిత్ర ఏంటి? ఇంకా 1,00,000 సంవత్సరాల క్రితము కూడా భారత్లో నాగరికత ఉండేదా? ఆలోచిస్తే షాకింగ్గా ఉంది. మరి మీకు ఎలా అనిపించింది? కల్ప విగ్రహానికి సంబంధించి మీ వద్ద ఎలాంటి సమాచారం ఉంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.